మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి నందమూరి కళ్యాణ్ రామ్ గారిది బర్త్డే అనమాట. ఆయన మనకు తెలిసింది ఎంత ఫేమస్ హీరోనో, డేట్ ఆఫ్ బర్త్ పక్కన పెడితే ఎంత ఫేమస్ హీరోనో తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ అన్నగారు అండ్ హరికృష్ణ గారి రెండో కొడుకు అనమాట. పెద్ద కొడుకు వచ్చేసి జానకి రాము, ఆయన చనిపోయారు. హరికృష్ణ గారు కూడా చనిపోయారు. ఇప్పుడు మామూలుగా హరికృష్ణ గారికి ఎన్టీఆర్ సెకండ్ వైఫ్ వాళ్ళ అబ్బాయి అనమాట. మనకు అందరూ తెలిసిన విషయం ఇది. ఫస్ట్ వైఫ్ వచ్చేసి జానకి రామ్, కళ్యాణ్ రామ్. సెకండ్ వైఫ్కి వచ్చేసి ఓన్లీ ఎన్టీఆర్ గారు మాత్రమే అనమాట. సో ఈరోజు ఆయనది బర్త్డే. విష్ హ్యాపీ బర్త్డే సార్, విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ బర్త్డే. అండ్ నందమూరి ఫ్యామిలీ అభిమానిగా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అండ్ మొన్న మనకు తెలిసిందే సన్ ఆఫ్ వైజయంతి తీశారు అర్జున్. అది అంత యావరేజ్ ఆడిందని టాక్ వచ్చింది. మరి నేనైతే సినిమాకి వెళ్ళలేదు. ఈ మధ్య సినిమాస్కి వెళ్ళడం అయితే తగ్గించాను. సినిమాస్ కూడా పెద్ద చోట్ల అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇప్పుడంతా డిస్కో డ్యాన్సులు, ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ నాకు పెద్ద నచ్చట్లా. ముందైతే కంటెంట్ ఎక్కువ, సాంగ్స్ తక్కువ ఉండే. ఇప్పుడు ఎందుకు సాంగ్స్ వస్తున్నాయి వాటికి అర్థం కావట్లేదు. సో నందమూరి గారి అభిమానులు, ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అది ఎంతవరకు నాకు ఎంతవరకు అర్థం కాలేదు. ఆ మందికి ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తారు, ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తారు నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఇష్టం ఉంటేనే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఎవరిని బలవంతం చేయట్లేదు. మీకు ఇష్టం లేకపోతే అన్సబ్స్క్రైబ్ కొట్టండి. కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఉండండి, అంతేగాని చేసి వెంటనే అన్సబ్స్క్రైబ్ కొట్టడం నాకైతే కొంచెం బాధాకరంగా ఉందన్నమాట. అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. సో నాకంటే వెనకాల వచ్చిన ఛానల్స్, నాకంటే చెత్త కంటెంట్ చేస్తున్న ఛానల్స్ ముందుకు వెళ్తున్నాయి. నేను ఎంత మంచి కంటెంట్ చేసినా, ఎంత మీకు ఉపయోగపడే కంటెంట్ చేసినా సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. వ్యూస్ అప్పుడప్పుడు డౌన్ అవుతున్నాయి, అప్పుడప్పుడు పర్లేదు. కొంచెం ఆశిస్తారనుకుంటున్నాను, తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.